నమస్తే. రాష్ట్రంలో ఒక్కసారిగా ఈటెల రాజేందర్‌కి సంబంధించినటువంటి ఫ్లెక్సీ ఇష్యూ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో కొంత కలకలం రేపుతున్న పరిస్థితి కనబడుతోంది. అంటే బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులే కావాలని ఈటెల పైన ఇట్లా ప్రచారం చేస్తున్నారు అనే దానిపైన మాట్లాడుతున్నారు. సో, ఈ విషయం పైన మాట్లాడదాం. బీజేపీ అధికార ప్రతినిధి ప్యానలిస్ట్ ప్రభా గారున్నారు. సో, మేడం ఏం చెప్పదలుచుకుర్రు ఈ విషయంలో మొత్తం ఒక్కసారిగా రాజకీయ సమీకరణ ఇటు బీజేపీకి శత్రువులు ఎవరో కాదు, బీజేపీలో ఉన్నటువంటి నాయకులే బీజేపీకి శత్రువులని అంటున్నారు. అలా అనుకోవాలని మా ఎవరైతే మా అపోజిషన్ లీడర్స్ ఉన్నారో, వాళ్ళు చేస్తున్న కుట్రకి మేమందరం కూడా ఈరోజు బాధపడుతున్నాం. ఈ ఫ్లెక్సీల్ రాజకీయం అనేది ఎవరో చేసింది కాదు. ఖచ్చితంగా మా అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ చేసిందని. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాక్షస సమితి అని. అంతేగాని ప్రజల్ని ఉద్ధరించే పార్టీ కాదు అన్నది అందరికీ తెలుసు. మనం గతంలో చూసుకుంటే ఈవెన్ బండి భగీరథ ఇష్యూలో కూడా వాళ్ళు ఏం చేశారు, ఇట్లాగే పోస్టర్స్ రోడ్ల మీద అంటించారు. మెట్రో ట్రైన్‌లో పాంప్లెట్ తీసుకెళ్ళి అందరికీ చూపించడం జరిగింది. ఎవరికి కావాలి చెప్పండి? సో, వీళ్ళేంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది. ఎందుకంటే మిగతా స్టేట్స్‌లో కూడా మేమొచ్చాం. ఇక్కడ తెలంగాణలో కూడా విస్తరిస్తుంది బాగాన. సో, మేము అందరం కూడా ఐకమత్యంగా పని చేసుకుంటున్నాం. సో, అది చూడలేక, ఓర్వలేక ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ అవనియండి, ఇతరత్ర నాయకులు అవనియండి, వీళ్ళు ఎదుగుతున్నారు, వీళ్ళని ఎదగనీయకూడదు. ప్రజల్లో వీళ్ళ మీద చెడు ప్రభావం కలిగించేలా మనం చేయాలి అని ఒక ప్లాన్‌తో ప్రీ ప్లాన్డ్ స్కెచ్ అనమాట ఇది. ప్లాన్డ్‌గానే వీళ్ళు మా నాయకుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈటెల రాజేంద్ర గారి గురించి అందరికీ తెలుసు. ఆయన కష్టపడి పైకొచ్చిన నాయకుడు. ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు. ఇప్పుడు ఆయన మీద ఎవరికంత కక్ష ఉంటది చెప్పండి? ఉంటే బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది. అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, మా పార్టీలు మాలో మాకే కొట్లాట్లున్నాయి అని చూపించాలనుకుంటున్నారు. కానీ ఇవన్నీ చేస్తున్నది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చేస్తున్నాడన్నది క్లియర్‌గా తెలుస్తుంది. డబ్బులు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉంటదా చెప్పండి? ప్రధానంగా ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో బీజేపీకి ఏ పోస్ట్ అయినా అటు మంత్రి పదవి పోస్ట్ అయినా, లేకపోతే ఇటు రాష్ట్ర అధ్యక్ష పదవి అయినా, సో, అరవింద్‌కు అడ్డంకిగా ఎవరున్నారంటే ప్రథమ స్థానంలో ఈటెల రాజేందర్ ఉన్నాడు కాబట్టి, సో, ఆయన టార్గెట్‌గా ఇదంతా జరుగుతుందనేది ఒకటి చర్చ నడుస్తుంది. ఇవన్నీ ఊహాగానాలు తప్ప దేనికైనా మీ దగ్గర రుజువులు ఉన్నాయా? లేవు గదా! 10 మంది 10 మాట్లాడతారు. ఇలా మాట్లాడాలనే కదా బీఆర్ఎస్ పార్టీ ఈ కుట్రలన్నీ పన్నుతుంది. వాళ్ళేం చేస్తారు, ఒక పెయిడ్ ఆర్టిస్టులు టీములు పెడతారు వాళ్ళు. వాళ్ళేంటంటే అరవింద్ గారి కోసం కొన్ని మాటలు మాట్లాడతారు. ఈటెల రాజేందర్ గారి కోసం మాట్లాడతారు. ఇంకా ఉన్న ప్రతి నాయకుల కోసం కూడా ఏదో ఒక విష ప్రచారం చేయాలి. అది వాళ్ళ కాన్సెప్ట్. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరైతే భారతీయ జనతా పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద విష ప్రచారం చేపించి ప్రజల దగ్గర వాళ్ళని చెడు చేయాలన్నది వాళ్ళ ఆలోచన. అంటే వీళ్ళకి వీళ్ళ ఐక్యత లేదని అనిపించుకోవాలి అని ఇవన్నీ కూడా ఇంటెన్షనల్‌గా అది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్ర అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. సోషల్ మీడియా చూస్తున్న ప్రతి యువతకు అవనియండి, ప్రజలకు అవనియండి తెలుసు. ఎందుకంటే ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీలో ఇలాంటి కల్చర్ ఫ్లెక్స్ రాజకీయాలు చేసేది ఎవ్వరు లేరు. ఒక బీఆర్ఎస్ పార్టీయే వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని తట్టుకోలేక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని మా నాయకుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ఏం వెలగబెట్టలేదు అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఈవెన్ రైతులకు ఆళ్ళేం చేయలేదని తెలుసు. మొన్న రైతులు కూడా అంతే కదా! వీళ్ళేదో రైతుల కోసం వెళ్తే ఆఖరికి ఆళ్ళ కోసం రైతులు కూడా రాలేదు. అంటే వాళ్ళ పరిస్థితి ఎంత దీనంగా, నికృష్టంగా ఉందో మనం ఆలోచన చేయొచ్చు. కాబట్టి వీటికి భయపడి మళ్ళా నెక్స్ట్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వస్తది. ఆ భయంతో భారతీయ జనతా పార్టీని రాకుండా చెయ్యాలి అన్న ఆలోచన గానీ, వాళ్ళు ఎన్ని కుల్లి కుతంత్రాలు చేసినా ఫైనల్‌గా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి తీరుతాది. ఇంకోవైపు ఇటు మొన్న భగీరథకు సంబంధించి, సో, ఆ కేసు విషయంలో ఈటెల రాజేందర్ కావాలని బండి సంజయ్ మీద కొంత అసత్య ప్రచారం చేపిచ్చాడు తన సోషల్ మీడియా వ్యాప్తంగా. సో, దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆయన పైన ఈటెల రాజేందర్ పైన ఆయన ఇటు బండి సంజయ్ కూడా మరి ఈ పోస్టర్‌కి సంబంధించి కూడా ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఉందనేది కూడా కొంత చర్చ జరుగుతుంది.
ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళలో అందరూ భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలే కాకపోవచ్చు కదా! అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు గదా! ఆ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళతో సంబంధాలు ఉన్నాయా లేదా అనేది మనం చెప్పలేం కదా! మేము అనుకున్నదేంటంటే సంబంధాలు ఉన్నాయి. కొనసాగిస్తున్నారు. ఈయన మీద బురద జల్లడం కోసం, ఈయన్ని పేరు ఉపయోగించుకొని, ఈయన ఇలా అనమన్నాడని చెప్పి 100 మాటలు మాట్లాడొచ్చు. ఇప్పుడు నేనున్నాను. నా వెనకాల ఒక టీమ్ ఉంటారు. నేను అనకుండానే నా మీద ఈర్ష్య, జెలస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నేను అన్నానని చెప్పి చెప్పిస్తారు. సో, ఇట్లా చెప్తున్నాను కదా! ఇది విష ప్రచారం అనేది చేపిచ్చి, మా నాయకుల్ని కిందకి లాగడానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారో కూడా మాకు క్లియర్‌గా తెలుసు. బీఆర్ఎస్ పార్టీయే ఇవన్నీ పనులన్నీ చేస్తుంది. కేవలం మాకు భయపడి ఇవన్నీ పనులు చేస్తుంది. వాళ్ళకేంటి మేడం ప్రధానంగా బీజేపీ టార్గెట్ చేస్తే, బీజేపీ నాయకులను టార్గెట్ చేస్తే, వాళ్ళు ఆల్రెడీ ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు కాబట్టి, సో వాళ్ళకేం అవసరం? ప్రథమ ప్రతిపక్ష స్థానంలో వాళ్ళున్నారని మీరు అనుకుంటున్నారా? నమ్ముతున్నారా? వాళ్ళంటున్నారు. ఆళ్ళ బతుకులేంటో కవితయే చెప్తుంది. అవునా? వాళ్ళ మరి 10 ఏళ్ళు కవిత ఎంపీ కింద చేసింది, ఎమ్మెల్సీ కింద చేసింది. ఆ! మరి ఆళ్ళ బతుకులేంటి? వాళ్ళు ఎన్ని అన్యాయాలు చేశారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద 1,00,00,000 ఎట్లా నొక్కేశారు? మేడారం బ్రిడ్జ్ గాని, సున్నెన బ్రిడ్జ్ గాని ఇవన్నీ వీళ్ళు ఎట్లా లీకేజీలు జరిగినియి? ఎంత డబ్బులు దోచుకున్నారు? గుంటనక్క అని చెప్తది కదా! హరీష్ రావుని. మరి ఇవన్నీ మరి క్లియర్‌గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరు నేలకి తీసుకురానవసరం లేదు. కవిత తీసుకొస్తుంది. కవిత కూడా ఎవరు? రేవంత్ రెడ్డి వదిలిన బాణం కవిత. ఆ విషయం అందరికీ తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు కవిత ఆడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు షర్మిలని చూసాం. షర్మిలకి ఎలా రాజ్యసభ ఇచ్చి కూర్చోబెట్టారు. ఈమె ఇప్పుడు ఏదో పార్టీ పెట్టినంత మాత్రాన ఎవరీమెని నమ్ముతారు చెప్పండి? నమ్మరు. కాబట్టి ఈమె ఏం చేస్తుందంటే వీళ్ళు చేసిన పనులన్నీ కూడా ఏదైతే ప్రజల్ని డబ్బులు దోచుకున్నారో ఆ పనులన్నీ కూడా ఈమె చెప్పి సో, మా వాళ్ళని నమ్మొద్దు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మా ఎవ్వరిని నమ్మొద్దు. ఆఖరికి మా నాన్నను కూడా నమ్మొద్దు. మా నాన్న మనిషి కాదు. మరమనిషి అని చెప్పి ఓపెన్‌గా చెప్పింది. సో, బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పోయినట్టే. సో, కాంగ్రెస్ ఆల్రెడీ వాళ్ళిచ్చిన 6 గ్యారంటీలు, హామీలు నెరవేర్చలేదు కాబట్టి, ఇంక పైగా ఇప్పుడు హెల్త్ స్కీమ్ పేరు మీద చెప్పి హెల్త్ కార్డ్ ఇస్తున్నారు. జీతాలు కట్ చేస్తున్నారు. ఇదొక ఇష్యూ నడుస్తుంది. ఆర్టీసీ కార్మికులు మొన్న ఆయన చనిపోయారు. అవునా? సో, ఈ ఇష్యూస్ అన్నిట్లో మహిళలకు కూడా ఎవరు కూడా ఆనందంగా లేరు. సో, ఇంకొక 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ కూడా పోతుంది. సో, అప్పుడు ప్రత్యామ్నాయం ఎవరున్నారు చెప్పండి? కానీ మేడం అంటే గ్రౌండ్ లెవెల్‌లో అంటే క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలే అనుకుంటారు. ఇప్పుడు బయట కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆళ్ళు ఎన్ని అవకతవకలున్నా, ఎన్ని కొట్లాటలున్నా ఒక ప్రోగ్రామ్ పెడితే అందరూ ఒక దగ్గరకొచ్చి మళ్ళీ ఒకే లైన్ మీద మాట్లాడతారు. కానీ బీజేపీలో అది లేదు అనేది మీ కార్యకర్తలు గ్రౌండ్‌లో అంటే గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, మా నాయకులు అందరూ ఇట్లా ఎప్పుడైతారు అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. దీని మీద మీరేం చెప్తారు మేడం? సీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్‌లో మేము వెళ్తున్నాం. ఇప్పుడిప్పుడే మేము స్ట్రాంగ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము మిగతా చోట్ల కూడా అట్లానే ప్రయత్నం చేసాం. సక్సెస్ అయ్యాం. మేమేంటంటే గ్రౌండ్ లెవెల్‌లో ఏవైతే మనకి మౌలిక సదుపాయాలు లేవు చాలా వరకి. దానికోసం మేము మాట్లాడుతున్నాం. స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాల్సిన బాధ్యత అది. ఫండ్స్ మేమిచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ మినిమమ్ కేర్ అనేది తీసుకోవట్లేదు. సో, దానికి సంబంధించిందేంటంటే కిందన అంతర్గతంగా కొన్ని ఉంటాయి. ఆ నాయకులుంటారు. ఇప్పుడు ఆ నాయకులేంటి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళుంటారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళుంటారు, బీజేపీ పార్టీ వాళ్ళుంటారు. సో, వీళ్ళు ఒకళ్ళు చేస్తే ఒకళ్ళకి నచ్చదు. ఒకళ్ళు చేస్తే ఇంకొకళ్ళకి నచ్చదు. సో, వాళ్ళకక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి గానీ, అవి మెయిన్ పార్టీకనేది తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మేము ఖచ్చితంగా అందరిని కలుపుకొని మేమెళ్తున్నాము. కిందన స్థాయిలో కూడా అందరూ కూడా కలిసి పనిచేయాలి అనే ఒక నినాదంతోనే మేము ముందుకు తీసుకెళ్తున్నాం. కింద గ్రౌండ్ లెవెల్‌లో బీజేపీ కార్యకర్తలు గాని, బీజేపీ నాయకులు చాలా బాగా పనిచేస్తున్నారు. రాష్ట్ర అధినాయకత్వం 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 8 మంది ఎంపీలు కావచ్చు. వాళ్ళు ఒక స్టాండ్ మీద లేదు, ఒక లైన్ మీద లేరు అనేది చర్చ నడుస్తుంది గదా! చెప్తున్నాను గదా! రుజువులు లేని మాటలు ఎన్నైనా మాట్లాడతారు. కానీ మా రామచంద్రరావు గారి నాయకత్వంలో ప్రతి ఏరియాలో కాదు, ప్రతి వార్డ్ అవనియండి, ప్రతి జిల్లా అవనియండి, పర్ఫెక్ట్‌గా నడుస్తున్నాయి. మేము ఏదైతే మా దగ్గరున్న స్కీమ్స్ అవి కింద లెవెల్‌కి వెళ్ళాలనేది మేము ఆలోచన చేస్తాం. ఎందుకంటే మీ సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ పెట్టింది ప్రజల కోసం. సో, ప్రతి స్కీము కూడా నిరుపేదకు అందాలి అనేది మా ఆలోచన. ఇప్పుడు వాళ్ళ కోసం ఇల్లులు పెట్టాం. అది వాళ్ళకివ్వాలి. ఇప్పుడు ఇల్లులంటే ఇందిరమ్మ ఇల్లుల్లా కాదు మావి. ఇందిరమ్మ ఇల్లులు ఎవరికిస్తారు చెప్పండి? మన పొంగులేటి ఇచ్చాడు గదా! ఓకే. కొడుకేమో లండన్‌లో ఉంటాడు. కూతురేమో గవర్నమెంట్ జాబ్ చేస్తది. ఒక సొంత ఇల్లు అలాంటి వాళ్ళకి మేమివ్వం. ఇందిరమ్మ ఇల్లుల్లాగా కాదు మాది. మాది స్వచ్ఛంగా ఏదైతే సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ అని మాట్లాడుతున్నామో
మేము అలాగే నిరుపేదలకే మేము ఇల్లులు ఇస్తాము, నిరుపేదలకి ఆయుష్మాన్ భారత్ ఇలాంటివి ఇస్తాం కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్ముతారు. ఓపెన్గా ఆయన పొంగులేటి శ్రీనివాసం మొన్న ఇచ్చిన ఇల్లులు మీరు చూశారు కదా. సో మమ్మల్ని నమ్ముతారని ఎందుకు అని చెప్తున్నామంటే, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది ప్రజలు చూసేశారు, అవునా కదా.